బాగున్నారా? నా పేరు శ్వేతా నివాస్. ఈరోజు మీకు నేను ఒక లాంగ్ ఫ్రాక్ చూపిస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి త్రీ లేయర్స్ ఉంటాయి. మనకి నెట్ క్లాత్ క్యాన్ పెట్టేసి చూపిస్తాను. మళ్ళీ దీనికి సాటిన్ లైనింగ్ ఉందండి, తర్వాత కాటన్ లైనింగ్ కూడా ఉంది, అంటే 2 లైనింగ్స్ అండి. చూడండి ఎలా కట్ చేసి కుట్టి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మీకు కాటన్ లైనింగ్ కట్ చేసుకోవాలండి. తర్వాత సాటిన్, తర్వాత మెయిన్ క్లాత్. ఈ క్యాన్ కూడా కింద గేర్కి కోసం పెడతాను. చూడండి, బాడీ పార్ట్ తీసుకుంటున్నానండి. 10 ఇంచ్ హైటు, టోటల్ హైట్ 40 ఇంచెస్, పైన బాడీ పార్ట్ 10 ఇంచెస్. 10లో విడ్త్ చెస్ట్ రౌండ్ వచ్చేసి 28 అండి, అంటే 7 తీసుకుంటున్నాను. 4 భాగాలు కదా, 7 తీసుకుంటున్నాను. మనకు టోటల్ వెడల్పు వచ్చేసి 28 అండి. ఇక్కడ 7 ఇంచెస్, 2 ఇంచెస్ ఖర్చుకి. ఇది స్లీవ్ రౌండ్ వచ్చేసి 6 తీసుకుంటున్నాను టోటల్. ఇక్కడ షోల్డర్ కూడా 6 అండి, అంటే టోటల్ 6. నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు 3 తీసుకున్నాను. చూడండి, అయితే ఇక్కడ మనకు చిన్న అట్లా షేప్ వస్తుంది కింద, నెక్ కింద ఫ్రంట్. బ్యాక్ వచ్చేసి 5. ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేసాక బ్యాక్ కట్ చేద్దాం. ఇది బ్యాక్ నెక్ అండి. దీనికి డ్రాప్ షేప్ గీస్తున్నాను. వెనుక జిప్ కూడా ఉంటుంది, జిప్ పెట్టి కూడా చూపిస్తాను. ఇది మెయిన్ క్లాత్ అండి. ఇప్పుడు మనం ఇందాక లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని దీనిపైన పెట్టేసి యాస్టీస్ కట్ చేసుకోవడమే. ఇప్పుడు ఇది లైనింగ్ అండి, సాటిన్ లైనింగ్. దీనికి మనం మళ్ళీ మెయిన్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. దీన్ని వచ్చేసి ఇట్లా తీసుకొని దీన్ని కోన్ షేప్లో వేయాలి. ఇలా క్రాస్లో కోన్ షేప్లో వేయాలా. చూడండి, ఇలా అయితే మనకు గేర్ మంచిగా వస్తుంది, బాగా వస్తుంది. సేమ్ దీనిలానే మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి, కింద కాటన్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి అండి. టోటల్ హైట్ మనకు 40 కదా, 40లో 10 బాడీ పార్ట్, 30 కింద విడ్త్ రావాలి. ఇది లైనింగ్ కాబట్టి మనకు 29 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నడుము వెడల్పు వచ్చేసి 28, అంటే మనం 4 ఫోల్డ్స్ కాబట్టి 7 తీసుకోవాలి. కుట్లలోకి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. టోటల్ 1.5 ఇంచెస్, ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. దీని నుంచి కిందికి 29 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి.
ఇది కాటన్ లైనింగ్ అండి, సేమ్ ఇది డబ్బా షేప్లో ఉంటుంది. ఫస్ట్ దీన్ని వచ్చేసి కోన్ షేప్లో ఇలా క్రాస్లో వేయాలి. దీనిలాగే ఇంతకుముందు వేసాం కదా సాటిన్ లైనింగ్, దానిలాగా సేమ్ ఇప్పుడు ఇందాక కట్ చేసిన సాటిన్ లైనింగ్ పెట్టి కట్ చేయడమే. ఇది మెయిన్ క్లాత్ అండి, సేమ్ దీన్ని కూడా ఇందాక వేసినట్టు కోన్ లాగా వేసేసి కట్ చేయాలి. చూడండి. ఇందాక మనం లైనింగ్ తక్కువ 29 ఇంచెసే తీసుకున్నాం కదా, ఇది హైట్ మాత్రం ఇప్పుడు మెయిన్ క్లాత్ కాబట్టి హైట్ కరెక్ట్గా తీసుకోవాలి. చూడండి సేమ్ అంతా ఇక్కడ నడుము దగ్గర ఇట్లా అంతా సేమ్, కిందికి మటుకు హైట్ ఒక్కటే ఎక్కువ తీసుకోవాలి. ఓకే అండి, మనం ఇందాక గేర్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ 3 లేయర్స్ ఇగో ఇలా క్రాస్లో వేసేసి మనకు ఫస్ట్ హ్యాండ్ హైట్ అవన్నీ చూసుకోవాలి. ఇక్కడ ఈ కార్నర్స్ దగ్గరనే స్లీవ్ రౌండ్ చూస్తున్నాను. స్లీవ్ రౌండ్ వచ్చేసి మన 12 కదా అండి, 12లో 3 అంటే 4 ఫోల్డ్స్ ఉంటాయి కాబట్టి 3 తీసుకోవాలి. ఇప్పుడు మన హైట్ వచ్చేసి 5.5 అండి. ఇందాక మనం ఒకటి కట్ చేసుకున్నాం కదండి, ఇది దీనికంటే ఎక్కువ హైట్, ఇలా దీన్ని పెట్టేసి ఎక్కువ హైట్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా 3 లేయర్స్ అండి, ఒక్కొక్క దానికి 1 ఇంచ్ డిఫరెంట్ ఉంటుంది. ఇలా 3 స్టెప్స్ 3 లేయర్స్ బాగుంటుంది. చూడండి దీనికి పీకో వేసుకోవాలి, కిందికి పీకో వేసేసి మీకు కుట్టడం చూపిస్తాను. ఇందాక మనం 3 లేయర్స్ కట్ చేసుకున్నాం కదండి, స్టెప్ బై స్టెప్ ఇవి చూడండి ఇలా పీకో వేసి రెడీ చేసి పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్ ఇలా ఇదొకటి ఇదొకటి. తర్వాత వచ్చేసి మనము మన ఫ్రంట్ దానికి కాటన్ లైనింగ్ కాకుండా ఓన్లీ సాటిన్ పైన మెయిన్ క్లాత్ పెట్టేసి దొడ్డు కుట్టేసుకోవాలి. నీట్గా అన్నిటికీ వేసుకుందాం, ఫ్రంట్ బ్యాక్ టోటల్. ఇందాక మనం అంతా దొడ్డు కుట్టేసి రెడీ చేసుకున్నాం కదండి, ఇది ఫ్రంట్ భాగం. ఫ్రంట్కి చిన్నగా ఇక్కడ ఓపెను ఇట్లా ఈ షేపు, ఇది మనకు సాటిను ప్లస్ మెయిన్ క్లాత్. ఇప్పుడు కాటన్ లైనింగ్ అండి, కాటన్ లైనింగ్ దీనిపైన పెట్టి అంటే సీదా పైన పెట్టేసి ఈ రౌండ్కి చుట్టూతా కుట్టేసేయాలి. ఇక్కడ ఈ రౌండ్కి చుట్టూతా కుట్టేసి
దీన్ని ఇలా రౌండ్గా కుట్టేసుకొని ఈ కాటన్ లైనింగ్ని ఇందులోంచి తీసేయాలి. ఇప్పుడు దీనికి నీట్గా అనిగి కుట్టేయాలి. ఓకే అండి, ఇగో ఈ విధంగా వస్తుంది మనకు షేపు. ఇలా నీట్గా అనిగి కుట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్కి శాటిన్ పెట్టేసి లైనింగ్ కుట్టాము, కానీ మళ్ళీ కాటన్ లైనింగ్ ఉంది కదా, ఈ కాటన్ లైనింగ్ వచ్చేసి దీనిపైన పెట్టి ఇప్పుడు జిప్పు కూడా పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ మనం కుట్టాలి. నీట్గా చూపిస్తాను మీకు ఒకసారి. ఇలా మనం సీదా పైన లైనింగ్ని పెట్టి కుట్టేసాం కదండి. ఇక్కడ రౌండ్గా ఇలా కచ్చకలు పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు ఉల్టా వేయాలి. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకొని ఇక్కడ జిప్పు దగ్గర కూడా మొత్తం ఉల్టా వేసేసుకుంటే మనకి ఇక జిప్పు పెట్టేసుకోవడమే ఉంటుంది. ఇప్పుడు దీనికి అవుట్ సైడ్స్, ఈ సైడ్స్ అంతా నీట్గా లైనింగ్ అని ఆడుకుంటే దీనిపై నుంచి ఒక కుట్టేయాలి. చూపిస్తాను. మనం దీనికి జిప్పు పెట్టుకోవాలండి. చూడండి, జిప్పు ఒక భాగానికి దీని పక్కనే ఉండి దీని పక్క నుండి ఇక్కడ కుట్టేయాలి. ఇలా స్ట్రేట్గా ఒక వన్ సైడ్ దానికి. ఓకే అండి, వన్ సైడ్ ఇలా కుట్టుకున్నాం కదా, రెండో సైడు ఇగో ఇలా ఇక్కడ 1/2 ఇంచుతో ఇలా వేయాలి కుట్టు. ఇలా అండి, ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా బ్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ వచ్చేసి మనం ఓన్లీ ఇక్కడ ఈ ఓవెల్ షేప్ దగ్గరనే మనము క్లాత్ని ఉల్టా పల్టా వేసాం కాబట్టి ఇక్కడ నెక్ ఉంది. దీనికి నెక్ వేసుకోవాలి. నెక్ వచ్చేసి లైనింగ్తోని ఇలా క్రాస్లో కట్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్కి ఒక టెన్షన్ మందం పెట్టేసుకొని ఇలా రౌండ్గా కుట్టేసేయాలి. ఇలా రౌండ్గా కుట్టేసి దీనిపైన ఒక స్ట్రైట్గా అనిగే కుట్టు కూడా వేసేసిన తర్వాత దీన్ని ఇలా 1, 2 ఫోల్డ్ వేసేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసి కుట్టేసేయాలండి ఇలా. తర్వాత వచ్చేసి ఇక్కడ డాట్స్ పెట్టుకోవాలి. డాట్స్కి ఇక్కడ హైట్ వచ్చేసి దీన్ని డాట్స్ ఏ పొజిషన్లో పెట్టుకోవాలనుకుంటే ఇగో ఇలా దీన్ని 3 ఫోల్డ్స్ వేసుకొని ఇక్కడ ఈ కార్నర్కి ఒకటి, ఈ కార్నర్కి ఒకటి డాట్ పెట్టుకోవాలి.
కింద 1/2 ఇంచ్ వెడల్పు, హైట్ వచ్చేసి 4 ఇంచెస్. ఇక్కడ ఇలా అండి డాట్స్ పెట్టుకున్నాక సేమ్ బ్యాక్ కూడా డాట్స్ పెట్టుకోవాలి మనము. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అవి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు పైన బాడీ పార్ట్ టోటల్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది మనం హ్యాండ్స్ 2 సైడ్స్ పెట్టేసుకొని ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద గేర్కి మనము క్యాన్ పెట్టేసి రెడీ చేసి చూపిస్తాను. ఇది కాటన్ లైనింగ్ అండి. మనం కాటన్ లైనింగ్కి మధ్యలో పెట్టేసేయాలి. ఇలా ఈ క్యాన్ని రెడీ చేసుకోవాలి. 2 మీటర్స్ తీసుకొని 2 మీటర్స్లో 3 ముక్కలు కట్ చేసుకొని ఇలా గేర్కి కుచ్చులు పెట్టుకుంటూ పెట్టాలి. ఇలా ఇలా క్యాన్ కుచ్చులు పెట్టేసుకొని మనం లైనింగ్కి కింది నుంచి చూసుకొని ఒక లైన్ స్ట్రేట్గా ఒక గీత పెట్టుకొని దీని చుట్టూతోనే పెట్టుకోవాలండి. ఇలా ఇప్పుడు దీనిపైన మన మెయిన్ క్లాత్ సాటిన్ 2 ఉంటాయి కదండి, అవి ఇది ఆల్రెడీ పీకో వేసి పెట్టాను నేను. ఈ మెయిన్ క్లాత్కి సాటిన్కి 2 అటాచ్ చేసుకొని ఇప్పుడు దీనికి మళ్ళీ మనం లైనింగ్కి పెట్టుకోవాలి. చూడండి ఇలా. ఇలా ఇక్కడ మళ్ళీ సేమ్ దొడ్డు కుట్టేసుకోవాలి సైడ్స్కి కూడా. ఇలా సైడ్స్కి మనం క్యాన్ పెట్టాం కదండి, కాబట్టి సైడ్స్కి ఇవి 4 పెట్టేసి క్యాన్ లైనింగు మెయిన్ క్లాత్ 2 లైనింగ్లు ఇవన్నీ 4 ఒకటి దగ్గర పెట్టి దొడ్డు కుట్టేసేసుకుంటే మనకి ఫిట్టింగ్ పెట్టేటప్పుడు కష్టం కాదు. ఇప్పుడు మనం ఇది కింద గేర్ రెడీ చేసాం కదండి, దీనికి ఇప్పుడు బాడీ పార్ట్ అటాచ్ చేయాలి. తర్వాత ఫిట్టింగ్ పెట్టుకోవాలి. అయితే మధ్యలో ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసేసి ఈ మధ్యలో ఇక్కడ చిన్న కచ్చక పెట్టుకోవాలి. మన పైన బాడీ భాగానికి కూడా మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేసేసి 2 సైడ్స్ ఇలా చిన్న కచ్చక దీనికి ఫ్రంట్కి బ్యాక్కి. ఇప్పుడు ఈ కచ్చక పెట్టాం కదండి, ఈ కచ్చక దగ్గరనే ఇది కూడా పెట్టేసి ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా కుట్టేయాలి.
ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టుకోవడమే ఫ్రెండ్స్. 2 సైడ్స్ ఫిట్టింగ్ పెట్టేసినాక మీకు చూపిస్తాను ఒకసారి. ఇలా ఇప్పుడు హ్యాండ్ నుంచి ఫిట్టింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు లాంగ్ ఫ్రాక్ కంప్లీట్ అయిపోయిందండి. దీన్ని నేను సీదా వేసి చూపిస్తాను. ఓకే అండి, ఇది ఇప్పుడు టోటల్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది చిన్న వాళ్ళకు పెద్దవాళ్ళకు ఎవరికి వేసుకున్నా బాగుంటుంది, చిన్నపిల్లలకి ఇంకా బాగుంటుంది. మనము ఇప్పుడు ఈ 3 లేయర్స్తోని చూడండి ఎంత బాగుందో. కింద గేర్ కోసము ఇవి చాలా ఉబ్బెత్తుగా మంచిగా కనబడుతుంది మనకు. చాలా ఇట్లా మనం నడుస్తుంటే కానీ అందంగా ఎంత బాగుంటుందో చూడండి. చాలా ఉబ్బుగా చూడండి ఎంత ఉబ్బెత్తుగా వచ్చిందో చూడండి. ఈ క్యాన్ పెట్టడం వల్ల ఇట్లా మనకు ఉబ్బుగా వస్తుంది. చివరికి లాస్ట్ దీనికి ఒక్కటి ఉందండి, ఇంకోటి మిక్కీ మౌజ్ వెనకాల పెట్టడము. అదొకటి ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిక్కీ మౌజ్ రెడీ చేసుకోవాలి. ఓకే అండి, ఇది మనం స్క్వేర్ షేప్లో ఇలా డబ్బా షేప్లో కట్ చేసుకోవాలి. ఇది పైనకి ఇలా పెట్టడానికి బటర్ఫ్లై లాగా. ఇది వచ్చి మనకి ఇక్కడ కింద మటుకు ఎక్కువ ఉండాలండి, పైన తక్కువ ఉండాలి. పైన 1 ఇంచ్ వెడల్పు ఉండాలి, కింద మటుకు 2.5 3 ఇంచెస్ వెడల్పు ఉండాలండి. చూడండి ఇలా క్రాస్లో. ఇది ఇప్పుడు రెడీ చేసి చూపిస్తాను మీకు. ఇది ఇలా పైన డబ్బా షేప్లా కుట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఇవి కార్నర్స్ ఇలా ఉల్టా కుట్టేసి దీన్ని సీదా చేయాలి. ఇలా ఈ మూలలలో కరెక్ట్గా అనాలి, అంటే మనకు కరెక్ట్గా షేప్ వస్తుంది. ఇలా 2 రెడీ చేసి పెట్టేసి తర్వాత దీనికి జాయింట్ చేయడమే. ఇలా మనకు ఒకటి ఎక్కువ తక్కువ ఉండాలి, బాగుంటుంది. ఇలా మనకు ఒకటి కిందికి వేలాడడానికి ఒకటి ఎక్కువ తక్కువ ఉండాలి, బాగుంటుంది. ఇది వెనుకకి మనం బటన్ దగ్గర పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. చూపిస్తాను మీకు. ఇలా రెడీ చేసుకోవాలండి. ఇక మనం ఇందాక రెడీ చేసాం కదా, దాన్ని ఇలా ఒకటి ఎక్కువ తక్కువ పెట్టేసి ఇక్కడ ఒక కుట్టేయాలి. దీన్ని వచ్చేసి ఇప్పుడు మనము బ్యాక్, ఇగో ఇక్కడ ఈ బ్యాక్ మనము ఇలా తీసుకున్నాం చూడండి. ఇక్కడ వెనక్కి పెట్టుకోవాలి. ఇష్టం, ఇది మనం ఫ్రంట్ కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఫ్రంట్కి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇక్కడ కూడా వాళ్ళు బ్యాక్ మనం ఎక్కడ పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్కి మనకి ఇక్కడ ఇలా ఫ్రంట్కి పెట్టినా కానీ డిజైన్ లాగా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రంట్ కూడా పెట్టుకోవచ్చు, కానీ మనం బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు, ఇష్టం మన ఇష్టము. ఇలా నేను బ్యాక్ పెడుతున్నాను. ఇక్కడ ఒక హుక్ వస్తుంది. ఓకే అండి, చూడండి ఇలా డ్రాప్ షేప్ పైన మనం ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ డ్రెస్ మీకు ఒకసారి క్లియర్గా పైనుంచి కిందికి చూపిస్తాను, అప్ టు బాటము. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా నీట్గా ఉందో చూడండి. చూడడానికి మన గేర్ కూడా ఎంత బాగుంది. ఇక్కడ ఉబ్బులాగా మనకి వేసుకుంటే కూడా ఇట్లా చాలా బాగుంటుంది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా.
ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో, మీకు మొత్తం చూపిస్తున్నాను. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.